హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే మనకి రోజువారీ కానీ లేకపోతే ప్రామిసరీ నోటు వల్ల కానీ డబ్బులు ఎవరైతే మనకు సహాయం చేశారో వాళ్ళ కృతజ్ఞతను మాత్రం మీరు తీర్చుకోండి. ఎందుకంటే ఇచ్చినప్పుడు అంత మరి సంతోషం కానీ మరి హ్యాపీనెస్ కానీ మరి ఎటు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా అంతే ఉండాలి. తగాదలు గొడవలు ఇవన్నీ ఉండకుండా వారికి కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళ డబ్బు వాళ్ళకి ముట్ట చెప్పడం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే అతను అడగంగానే మనకి వడ్డీ సమస్య కాదు, మనకి ఆర్థిక సహాయం చేశాడు. మన సమస్యని తీర్చుకోవటానికి ఆయన చేయూతనిచ్చాడు. కాబట్టి రోజువారీలు కానీ ప్రామిసరీ నోటు ద్వారా తీసుకున్న డబ్బులు కానీ తప్పకుండా అతని కృతజ్ఞతని తీర్చుకోండి. ఎందుకంటే ఈ లోకంలో డబ్బు సహాయం చేసేవాళ్ళు మన పక్కనుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు గబిక్కన మనల్ని ఫోన్ చేస్తే అందించే వాళ్ళని మన దగ్గరుంటే మన జీవితం ధన్యమైనట్టే. కాబట్టి డబ్బు విషయం కాడ మాత్రం గొడవలు పెట్టుకొని హత్యలకి మరి కొట్లాట్లకు మాత్రం దారి తీయకుండా సమస్యని సారవంతంగా పరిష్కరించుకోండి. రోజువారీలు కానీ ఇలాంటి వల్ల తగాదలు మాత్రం సృష్టించుకొని గొడవల కేసులు పెట్టుకోమాకండి. కొంచెం లేట్ అయినా సరే వాళ్ళ అప్పు తీర్చుతానని వినయంగా విన్నవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.